నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ రాష్ట్ర స్పోక్ పర్సన్ మౌనిక శంకర్ గారు ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. ధర్నా ఒక ముఖ్య ఉద్దేశం ఏంది మేడం అసలు? నిరుద్యోగులకు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చడానికి ఒకటి. రెండు, 1:50 అని కాంగ్రెస్ అంటుంది. మేము 1:100 ఇవ్వాలి నిరుద్యోగులకు అని చెప్పేసి మేము అడుగుతాం. నెక్స్ట్, ఏవేవైతే ఖాళీ ఉన్నాయో వాటిని నోటిఫికేషన్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వకుండా పక్కన పెట్టింది, కాంగ్రెస్ కూడా పక్కన పెట్టింది. యాక్చువల్గా ఏం జరిగిందంటే బీఆర్ఎస్ పోతే బీజేపీ వస్తుంది అనుకున్న పరిస్థితి. దానిలో అనుకోకుండా కాంగ్రెస్ వచ్చేసరికి కాంగ్రెస్కి ఇప్పుడు ఏమేమి అభివృద్ధి పథకాలు చేయాలా, ఇచ్చిన మాట నెరవేర్చాలా, హామీలు నెరవేర్చుకోవాలా అనే ఉద్దేశం లేదన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏ హామీలతోనైతే ప్రభుత్వంలోకి వచ్చిండ్రో, అధికారం వచ్చిన తర్వాత ఆ హామీలను నెరవేర్చకపోతే మేము వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఒకవైపు గ్రూప్ 2 పరీక్షలు రద్దు చేస్తూ తీపి కబురు చెప్పినామని చెప్పేసి అంటుంది. మాది నిరుద్యోగ ప్రభుత్వమే, కేవలం రాజకీయ లబ్ధి కోసమే మిగతా పార్టీ వాళ్ళు ఈ ధర్నాలు కావచ్చు, ఈ నిరసనలు కావచ్చు తెలియజేస్తున్నారు. మేము నిరుద్యోగులను ఆదుకునే ప్రభుత్వం మాది, అందుకే వాళ్ళకి ఏది కావాలన్నా అది మాకు తెలుసు, మేము చేస్తాము. మిగతా వాళ్ళందరూ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే ఈ పోరాటాలన్నీ చేస్తున్నారు. కొంతమంది నిరుద్యోగులను రెచ్చగొట్టి రోడ్లపైకి పంపిస్తున్నారని చెప్పేసి అంటారు. మీరేమంటారు? మహిళలకు వాళ్ళు ఇచ్చిన హామీలతోని మహిళలు బస్సులలో జుట్లు వీక్కునే పరిస్థితి వచ్చింది. అవునా? ఫ్రీ బస్సు వల్ల. ఫ్రీ బస్సుకు ఒక సిస్టమ్ ఉండదా అండి? ఫ్రీ బస్సు ఉన్నప్పుడు ఎవరెవరైతే ఏ మహిళలు తెలంగాణలో ఓటు హక్కు ఉన్న మహిళలు బస్ డిపోకి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు ఒక పాస్ తీసుకొని ఆ పాస్తో వాళ్ళు బస్సు ఎక్కితే వాళ్ళకి ఫ్రీ అని ఇవ్వాలి. మహిళలకు ఫ్రీ, జనరలైజ్గా ఫ్రీ అంటే కొందరికి ఓటు హక్కు ఉంటుంది, కొందరికి ఓటు హక్కు ఉండదు, కొందరు ఏమైనా జాబ్ చేసేటోళ్ళు ఉంటారు, ఎన్నో ఉంటాయి. వీళ్ళు ఇచ్చిన దిక్కుమాలిన ఫ్రీ బస్సు వల్ల, అది కూడా ఒక సిస్టమ్ లేకుండా, ఒక పద్ధతి లేకుండా, ఒక పాస్ లేకుండా, సరే మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు ఒక పాస్ కూడా ఇవ్వాలి కదా, ఒక సిస్టమ్ అనేది ఉండాలి కదా. ఆ సిస్టమ్ లేకుండా పెట్టడం వల్ల ఆటో డ్రైవర్ల జీవితం అంతా పాడైపోయింది. వాళ్ళ కుటుంబాలు ఎట్లా గడవాలి? వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, అవేం కావాలా? నెక్స్ట్, ఆ కాలేజీలకు, స్కూళ్ళకు, ఉద్యోగాలకు వెళ్ళే మహిళలు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది? సరే మహిళలు ఇటు ఉద్యోగాలు చేసే వాళ్ళకు ఫ్రీ పక్కన పెడితే యువకుల పరిస్థితి ఏంది? జాబ్లకు వెళ్ళే వాళ్ళు, కాలేజ్లకు వెళ్ళే వాళ్ళు, ఏదైనా ట్రైనింగ్ సెంటర్స్కి వెళ్ళే వాళ్ళు టైంకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. పోనీ ఆ ఫ్రీ బస్సులు పెట్టినప్పుడు ఎక్కువ బస్సులు పెట్టినరా అంటే అది లేదు. ఊర్లలోకి పోయే బస్సులను కూడా కంట్రోల్ చేసేసిండ్రు. అంటే ఒక సిస్టమేటిక్గా ఏదైనా ఒక హామీ ఇచ్చినప్పుడు దానికి ఒక పద్ధతి పాడు అనేది ఉంటుంది. ఏ పద్ధతి పాడు లేని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డిమారి గుడ్డి దెబ్బలు వచ్చింది కాబట్టి ఏదో మీద నడిపించేద్దాము 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మనం వస్తామో లేదో, ఈ 5 ఏళ్లలో ఎక్కడెక్కడ మనకు కమిషన్లు వస్తే ఆ కమిషన్లు తీసుకొని మనం జీవితం లైఫ్ సెటిల్ అవుదాం. ఇంతకు మించి వాళ్లకు ప్రజల పట్ల కానీ ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని నడుపుదామని, ఇట్లాంటి ప్రభుత్వాన్ని నడపడం వల్ల, అంటే మంచి ప్రభుత్వాన్ని నడపడం వల్ల మనకు పేరు వస్తుంది అనే ఆశ లేనే లేదు. పైసా తప్ప ఏ ఆశ లేదు, కీర్తికాంక్ష అనేది అసలు లేనే లేదు. ఏమైనా పైసాకాంక్ష, కనకం, ఇంతే. ఇంతకు మించి వేరే ఆలోచన లేని కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతున్న ఈ దౌర్భాగ్యపు పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మించి పొయ్యిలబడ్డట్టయింది. ఓకే, బీజేపీ అటు బీఆర్ఎస్ రెండు కలిసి విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొడుతుంది అని అంటారు. మీరేమంటారు? బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరు కలిసి రెచ్చగొడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ ఇవ్వాల్సిన ఉద్యోగాల నోటిఫికేషన్లే ఇవ్వలేదు. దాన్ని కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్ కూడా ఇవ్వట్లేదు. మేము అప్పుడు బీఆర్ఎస్ని వ్యతిరేకించినాం, బీఆర్ఎస్ ఉన్నప్పుడు అప్పుడు పోరాటం చేసినాం. ఇప్పుడు మళ్ళీ మేము కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్ కూడా పోరాటం చేస్తున్నాం. ఇట్లా మేము పోరాటం చేసుకుంటూ ఉండి మాకు కూడా ఒక టైంకి చిరాకు వస్తుంది. ఎందుకంటే ప్రజల కోసం మేము ఎంత కష్టపడినా కూడా వీళ్ళు ప్రజలకు న్యాయం చేస్తలేరు అన్నప్పుడు అప్పుడు మేమే అధికారంలోకి వస్తాం, మేమే ప్రజలకు న్యాయం చేస్తాం. ఓకే, అటు నీట్ పరీక్ష కావచ్చు, ఎన్ఈటీ పరీక్ష కావచ్చు, పేపర్ లీకేజీలు జరిగినాయి, తప్పిదాలు జరిగినాయి అని చెప్పేసి ఒప్పుకున్న ప్రభుత్వం ఇప్పటివరకు ఆ పరీక్ష రద్దు చేయకుండా రిజల్ట్ ఇచ్చేసింది. అటు వాళ్ళ జీవితాలు కూడా నాశనమైనాయి కదా సెంట్రల్. అటు వాళ్ళ జీవితాలు నాశనమైనప్పుడు మరి వీళ్ళ జీవితాల కోసం చూసిన వాళ్ళు వాళ్ళ జీవితాల కోసం ఎందుకు చూస్తలేరు అని అంటారు. మీరేమంటారు? దానికి మీరు నీట్ పరీక్షలకు మీరు ఏమంటున్నారు? ఎగ్జామ్ వచ్చిందా లేదా అని చూస్తున్నారు. దానికి సంబంధించి కేసు నడుస్తుంది. ఓకే, దాన్ని లీగల్గా చూసేది ఉంటుంది. అందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, మీరు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్ అడగాలి. అప్పుడు మీకు లీగల్ ప్రొసీజర్స్ కూడా మీరు తెలుసుకొని ఉండాలి దానిలో. రెండోది, ఇక్కడ చేస్తున్నది విద్యార్థులకు సంబంధించింది కదా. విద్యార్థుల సమస్య వేరు, ఉద్యోగుల సమస్య వేరు. రెండింటిని మిక్స్ చేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేయకండి. ఓకే, రాష్ట్రంలో నిరుద్యోగుల మీద ప్రేమ చూపిస్తున్న బీజేపీ సెంట్రల్లో ఇస్తాన్న 2 లక్షల ఉద్యోగాలు ఇంకెప్పుడు ఫుల్ఫిల్ చేస్తారని చెప్పేసి
సెంట్రల్ గవర్నమెంట్ మల్టిపుల్ ఉంటాయండి. సెంట్రల్ గవర్నమెంట్కి ఎట్లా ఉంటాయంటే సెంట్రల్ గవర్నమెంట్లో కొన్ని ప్రైవేటైజ్ చేయాల్సినవి ఉంటాయి, కొన్నిటిని రెగ్యులరైజ్ చేయాల్సినవి ఉంటాయి. సో మల్టిపుల్ ఇష్యూస్ వల్ల మల్టిపుల్గా ఈవెంట్స్ ఉండడం వల్ల అక్కడ ఆగిపోతుంది. కానీ స్టేట్ అట్లా కాదు కదా, స్టేట్కి ఇండిపెండెంట్గా నోటిఫికేషన్ ఇచ్చుకోగలదు. స్టేట్ ఇచ్చిన నోటిఫికేషన్కి వేరే వాళ్ళతో సంబంధం ఉండదు. ఇప్పుడు సెంట్రల్ ఒక నోటిఫికేషన్ ఇస్తే స్టేట్ నుంచి కూడా దానికి అప్రూవల్స్ ఉంటాయి. ఏదైనా కానీ ఒక స్కీమ్ మనం సెంట్రల్ నుంచి వచ్చిందంటే స్టేట్ ఆ స్కీమ్ని ప్రజల దాకా తీసుకెళ్లాల్సింది ఉంటుంది అనమాట. అదే ఒక స్టేటే ఒక స్కీమ్ ఇచ్చింది అనుకోండి, అది డైరెక్ట్ ప్రజల్లోకి వెళ్తుంది. మీరు ఇచ్చేది మీరు చేయరారు, సెంట్రల్ నుంచి రాలేదు అంటే సెంట్రల్ నుంచి ఒక్క స్కామ్ కూడా జరగదు. మరి మీది మొదలు పెడితే A to Z స్కామ్లు ఉంటాయి కాంగ్రెస్లో. మీరు సెంట్రల్తో ఎట్లా కంపేర్ చేసుకుంటారు? భారతీయ జనతా పార్టీ అనేది ఒక నిస్వార్థమైన ఒక సిద్ధాంతం కలిగిన పార్టీ, మీది ఒక ఫ్యామిలీ పార్టీ, అది కూడా ఒకటి ఇటలీ మాత యొక్క కొడుకుని సింహాసం ఇచ్చాలన్న బానిసలు కలిసిన పార్టీయే కాంగ్రెస్ పార్టీ. దానికి సంబంధమే లేదు. కాబట్టి మీరు కంపేరే చేసుకోవద్దు, వాళ్ళు చేసుకోవద్దు. మీరు ఒక జర్నలిస్ట్గా మీరు అడిగే ముందు మీరు కూడా ఆలోచించుకోవాలి. భారతీయ జనతా పార్టీలో ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రధాని అయ్యిండు, అంతేగాని ఒక ఇటలీ మాత కొడుకు సింహాసనం మీద యువరాజు కావడానికి ఆశపడేది కాదు భారతీయ జనతా పార్టీ. కాబట్టి మీరు కూడా అడిగే ముందు చూసుకొని అడగండి. అంటే రాజ్యాంగమే ఒప్పుకుంటుంది ఆయన ఎంపీ కావడానికి, ఇక్కడ ఈ అడగడంలో తప్పేముంది? మీరు రాజ్యాంగం ఒప్పుకుంది, మీరు 2004 నుంచి 2014 వరకు ఎవరు నడిపినరు దేశాన్ని? 2004 నుంచి 2014 వరకు ఉన్న ప్రధానమంత్రి ఇంటర్నేషనల్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఈమె ఎందుకు కూర్చునేది? ఎన్నో చోట్లల్లో ప్రోటోకాల్ లేకుండానే ఈమె ప్రధాని స్థాయిలో ప్రధాని హోదాలో ఉన్నది. ఎందుకున్నది? ఇవి అడగరా మీరు? ఓన్లీ ఇదే అడుగుతారా? అదే నరేంద్ర మోదీ ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రధానమంత్రి అయ్యిండు. అదే నరేంద్ర మోదీ ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి ఈరోజు దేశానికి హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు. మేము ఆ మాట గురించి మాట్లాడారు ఎందుకు మీరు? అంటే మేము సిద్ధాంతంగా విలువలతో ఉన్న వ్యక్తులను, వాళ్ళకి ఆ కెపాసిటీ ఉన్న వ్యక్తిని మేము ప్రధాని చేస్తేనేమో మమ్మల్ని ప్రశ్నిస్తారు. ఇటలీ మాత కొడుకును మాత్రం యువరాజు చేయడానికి మీరు కూడా వాళ్ళకి బూట్లిక్కర్గా చేస్తే ఎవరేం చేయగలరు? సోల్డ్ మీడియాని చూసి మేము కూడా బాధపడతాం, అంతే. ఎవరు ఇక్కడ మద్దతు తెలపలేదు ఏ పార్టీకి? సరే, చివరిగా కేసీఆర్ బీజేపీతో మర్జ్ అవుతున్నారని చెప్పేసి అంటారు, మీరేమంటారు? కేసీఆర్తోని కలవాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ నడిపిస్తున్న ఈ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఒక ఫేమస్ అయిపోయిందనమాట. నరేంద్ర మోదీ సిద్ధాంతాల వల్ల కానీ, నరేంద్ర మోదీ బిహేవియర్ వల్ల కానీ, నరేంద్ర మోదీ ఆయన వెరీ వాకింగ్ స్టైల్, వెరీ స్పీకింగ్ స్టైల్, వెరీ థింకింగ్ స్టైల్, ఇన్ని ఉన్న నరేంద్ర మోదీ గారి వల్ల ఈరోజు భారతదేశానికి పేరు వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని కన్నందుకు భరతమాత తనకు తాను హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో అట్లాంటి పరిస్థితి ఉన్న భారతీయ జనతా పార్టీకి మరీ లిక్కర్ స్కామ్ చేసిన బీఆర్ఎస్తో కలవాల్సిన అవసరం ఉండదండి. యూ మీన్ ఎన్డీఏలో లేదండి. ఎన్డీఏలో మీరు ఒక విషయం ఆలోచించారు, ఎన్డీఏతోని పొత్తు పెట్టుకోవడానికి 0 సీట్లు వచ్చిన బీఆర్ఎస్తోని ఎందుకు భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంటే మీరు ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు అసలు ఇంతవరకు తెలంగాణలో గవర్నమెంటే ఫామ్ చేయని భారతీయ జనతా పార్టీ 8 ఎంపీ సీట్లు కొట్టింది. తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ వైపు ఆశగా చూస్తున్నారు. అట్లాంటి భారతీయ జనతా పార్టీ అరే దారుణంగా 0 ఎంపీ సీట్లు వచ్చిన బీఆర్ఎస్తో ఏం కలుస్తామండి? మంతనాలు జరుగుతున్నాయని చెప్పేసి అంటారు. హరీష్ రావు, కేటీఆర్ బీజేపీతో మంతనాలు చేస్తారు అంటారు. వాస్తవం అది? హరీష్ రావు, కేటీఆర్ మీకు ఎక్కడి నుంచి వస్తాయండి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్లు? నిజంగా పార్టీలు ఉన్న వాళ్ళకి మాకు రావు, పోనీ పైన ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండదు. మీకు ఆకాశవాణి నుంచా లేదా ఏదన్నా వాణి నుంచి మీకే వస్తాయి, కానీ ఇట్లాంటి మా దగ్గరికి రావు. ఓకే, చివరిగా నిరుద్యోగుల తరపున గత కొన్ని రోజులుగా మీరు కొట్లాడారు, బీజేవైఎం అనేక సందర్భాలు అందరు కొట్లాడారు, కానీ ఏ రోజు కూడా ఎమ్మెల్యేలు అందరూ కలిసికట్టుగా నిరుద్యోగుల తరపున నిలబడే సందర్భం కనిపించలేదు. ఆ సందర్భం వస్తుందా ఇప్పుడు? ఎమ్మెల్యేలందరూ, ఎంపీలందరూ భారతీయ జనతా పార్టీలో కలిసి ఉంటాం. మేము కార్యవర్గ సమావేశాలు అయినప్పుడు అందరం వస్తాం. ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడక్కడ. ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో జరిగినప్పుడు ఈ ఏరియా ఎమ్మెల్యే వస్తారు, ఎక్కడ జరిగిన అందరు ఎమ్మెల్యేలు అందరూ వచ్చేస్తారు. ఇప్పుడు యువ మోర్చా జరుగుతుంది కాబట్టి యువ మోర్చాకు సంబంధించిన వాళ్ళందరూ వచ్చేస్తారు. మహిళలకు జరిగింది, అప్పుడు మహిళలందరూ వచ్చేస్తారు. ఎక్కడ ఏదైనా అయినా అందరు ఎమ్మెల్యేలు, అందరు ఎంపీలు, అందరూ కార్పొరేటర్లు అట్లా వస్తారా? ఎక్కడ నన్ను వచ్చిండ్రా? రారు కదండి. వాళ్ళ తరఫున నిలబడే అవకాశం ఉందా అంటున్నా? 100% ఎమ్మెల్యేలు వాళ్ళ తరఫున వాళ్ళ వాయిస్ అసెంబ్లీలో వినిపిస్తారు, ఎంపీలు వీళ్ళ తరఫున మళ్ళీ వాయిస్ అక్కడ పార్లమెంట్లో వినిపిస్తారు. ఎక్కడ వినిపించే కెపాసిటీ ఉంటుందో, ఎక్కడ వినిపించాలో ఆ ప్రోటోకాల్ అకార్డింగ్ అక్కడ వినిపిస్తారు. ఓకే, ఫైనల్గా ఈరోజు మీ ప్రభుత్వానికి మీరు చేసే డిమాండ్ ఏంది?
ఇప్పుడు వీళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చాలి. ఒకటి, ఏదైనా ప్రభుత్వం నిలబడాలి అంటే విద్య, ఉపాధి అనేది ఉండాలి. ఉపాధితో పాటు నిరుద్యోగులు అనేది యువకులకు కావాల్సినవన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది. నెరవేర్చని పక్షంలో ఆ ప్రభుత్వాన్ని ఎట్లా గద్దెదించాలా అనేది చేయడానికి ప్రతిపక్షం రెడీగా ఉంటుంది. అధికార పార్టీతో పాటు సరిసమానంగా 8 ఎంపీ సీట్లు తెచ్చుకున్న భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎట్లా మెడలు వంచి ఉద్యోగులకు న్యాయం చేయాలనేది మాకు తెలుసు. మేము అవి చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.